ఎలా చూడాలి అసలు మనం ఓవరాల్ గా చూస్తే? ఎందుకంటే తమిళనాడు రిజల్ట్స్ రోజునే చాలా ఉత్కంఠ రేపాయి. అసలు ఎవరు ఊహించిన విధంగా విజయ్ రావటం, 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, దశాబ్దాలుగా కూలినిపోయిన ద్రవిడ సంస్కృతి మొత్తం అంతా కూడా వ్యతిరేకంగా ఓట్లేస్తారనే స్థాయిలో మొత్తం మన అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి అందరూ కూడా. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఏర్పాట్లు అవే ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు సార్ వాయిస్ రీసౌండ్ వస్తుంది, వినిపిస్తుంది కృష్ణాంజలి గారు? వినపడుతుందండి. ఎస్, ఇప్పుడు 112 మంది అయితే ఇచ్చారు, మరి టెక్నికల్ గా 118 మంది కావాలి. రాజ్యాంగ పరంగా వీలు కాదని గవర్నర్ దాన్ని తిరస్కరించారనుకోవాలా? ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. తమిళనాడు ప్రజలైతే విజయ్ని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు, అందుకు అనుగుణంగానే తీర్పిచ్చారు. అయితే పూర్తి స్థాయి మద్దతు అయితే విజయ్ టీవీకే పార్టీకి లభించి ఉండలేదు. 118 సీట్లు వస్తే ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ వచ్చినట్టు అయ్యేది. 107తో టీవీకే పార్టీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 11 సీట్లు టీవీకే పార్టీ అధికారంలోకి రావడానికి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 11 సీట్లకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదు. నిన్నటికే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సమస్య మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టీవీకే విజయ్ మొదటి నుంచి కూడా తను డిఎంకే ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నానని, ఐడియాలజికల్ రైవలిటీ అయితే నాకు బీజేపీతో ఉందని, వాళ్ళిద్దరితో ఖచ్చితంగా తాను పోటీ పడుతున్నాను అనేటువంటి విధంగా, వాళ్ళిద్దరితో నేను కలవబోను ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటి విషయాన్ని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పందాన్ని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్తో పొత్తు కోసం ప్రయత్నం చేశారు, అదేవిధంగా ఏఐడిఎంకేతో పొత్తు కోసం కూడా ప్రయత్నం చేశారు. బీజేపీ లేకుండా ఏఐడిఎంకేతో పొత్తు కోసం. అయితే ఏఐడిఎంకే బీజేపీతో వెళ్ళటానికే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా 60 సీట్లు కాంగ్రెస్కి ఆఫర్ చేశాడు విజయ్. అయితే కాంగ్రెస్ కూడా ప్రీపోల్ అలయన్స్లో విజయ్ పార్టీని కాదని, టీవీకేని కాదని డిఎంకేకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకే ఇద్దరు కూడా ఘోరమైనటువంటి ఓటమి చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్కి అయితే 5 సీట్లు ఉన్నాయి కాబట్టి 5 సీట్లు గెలిచాయి కాబట్టి ఇప్పుడు 5 సీట్లకు సంబంధించినటువంటి మద్దతు ఇస్తామని ఆల్రెడీ రాహుల్ గాంధీ, అదేవిధంగా తెలంగాణ పిసిసి అధ్యక్షులు కూడా, అదే తమిళనాడు పిసిసి అధ్యక్షులు కూడా ప్రకటించి ఉన్నారు ఇప్పటికే. కాబట్టి 5 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి, 107 టీవీకే పార్టీకి ఉన్నాయి, 112 ఉన్నాయి, ఇంకా 6 సీట్లు కావాలి. ఈ 6 సీట్లకు సంబంధించి ప్రధానంగా సిపిఎంకు 2, సిపిఐకి 2 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా మాకు విజయ్ పార్టీతో టీవీకేతో కలిసి ముందుకెళ్ళటానికి అభ్యంతరం లేదు, మా ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ కూడా ఒకటే, కాబట్టి మేము మద్దతు ఇస్తామనేటువంటి విధంగా వాళ్ళు ప్రకటించి ఉన్నారు. వాళ్ళు అధికారికంగా లెటర్ ఇవ్వటం ఆ నలుగురికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇంకా ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో వీసీకే పార్టీ కూడా గతంలో డిఎంకేతో కలిసి కాంగ్రెస్తో సహా వీసీకే వెళ్ళింది. వీసీకే కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా వీసీకే కూడా మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంది విజయ్కి. ఒక ఐయుఎంఎల్ మాత్రం వాళ్ళకే 2 సీట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్కి మద్దతు ఇవ్వబోము అని వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి కృష్ణాంజలి గారు కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే, అదంతా ముందు జరిగింది. కానీ ఇప్పుడు బ్రేకింగ్ వస్తున్నది ఏంటంటే వామపక్షాలు డిఎంకేలను కొనసాగుతాం, మేమైతే మద్దతు ఇవ్వమని చెప్పిన తర్వాత కదా ఇప్పుడు ఇంత ఇష్యూ నడుస్తోంది. రేపు ఉంటుందా ఉండదో, ఒకవైపు చాలా స్పీడ్గా అక్కడ ఓత్సరమనేకి ఏర్పాట్లు అయితే చురుగ్గా జరిగిపోతున్నాయి, ఇక్కడ ఇంకే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఇప్పుడు వామపక్షాలు కూడా మేము కలవము అని చెప్పడంతో మళ్ళీ ఇష్యూ మొదలుకు వచ్చినట్టుగా అనిపిస్తోంది. అదే ప్రమాణ స్వీకారానికి అయితే ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండబోదు అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రమాణ స్వీకారానికి ఆమోదం తెలియజేసి గవర్నరు తర్వాత బల నిరూపణ చేసుకోవటానికి అవకాశం ఇస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ బల నిరూపణ సమయానికల్లా అందుకు సంబంధించినటువంటి మద్దతుని టీవీకే పార్టీ విజయ్ ఆ బలాన్ని సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బహుశా అవసరం అనుకుంటే ఏఐడిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ప్రమాణ స్వీకారానికి అయితే ఇబ్బంది ఉండదు.